డీటెయిల్ చూస్తే 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ నేడు సమావేశం నిర్వహించనుంది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పుల కారణంగా కుబ్దుల్లాపూర్లోని పలు కాలనీలు, నివాస ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దాంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యతో అరిగోసపడుతున్న బాధితులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్లోని ఎంజే గార్డెన్స్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాకిడి లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. 22A బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, 22A బాధితులకు అండగా కుబ్దుల్లాపూర్లో కీలక సమావేశానికి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు నిషేధ జాబితాలో పెట్టే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటుంది. 22A సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఇటు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాలో కూడా ఈ 22A ఒక పెను భూతంగా మారింది. గతంలో హైదరాబాద్ వడలెత్తిపోయిన ప్రజలంతా ఇవాళ 22A గుండెలు బాదుకుంటున్నారు. కొన్న భూమిని ఇవాళ అమ్మడానికో లేదంటే ఇల్లును అమ్మడానికో లేదు, పూర్తిగా ఇవాళ గవర్నమెంట్ ఆధీనంలో నిషేధ జాబితాలకు ఎక్కడం పట్ల వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంది. మొన్న తెలంగాణ భవన్ లో వారంతా కూడా తీసుకొని వారితో పాటు సమావేశమై వారి సమావేశాలన్నీ కులంకుశంగా విన్న బీఆర్ఎస్ డిప్యూటీ ప్రోలీడర్ హరీష్ రావు వారికి అండగా ఉంటాము, న్యాయపరంగా కావచ్చు, ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా చర్యలు చేపడతాం, అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి పిలుపునిచ్చారు. ఆ దిశగా మొన్న మరోసారి బోడుప్పల్లో కూడా ఇదే తరహా 22A బాధితులతో సమావేశమై వారి సమస్యలు అన్నిన్నారు. ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక అల్టిమేటం జారీ చేస్తాం, ప్రభుత్వం దిగొచ్చే వారు కూడా పోరాటం చేస్తామని చెప్పారు. నిన్న కరీంనగర్ లో కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 22A బాధితుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా పెట్టారు. అయితే ఇవాళ మరొకసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శాసనసభ విప్పు వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం కన్నా 22A బాధితులకు మరొకసారి అండగా ఉంది. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, ఖచ్చితంగా పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా అది ఏ జాబితాలో ఉంది, ఏ విధంగా ఉందనేది తెలియని పరిస్థితుంది. వాళ్ళ అయోమయం పరిస్థితుంది. కేవలం కమిషన్ల కకృతిపడి వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు 22A జాబితాలో చేర్చడం పట్ల ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఎవరి ఇల్లు ఏ జాబితాలో ఉందో కూడా తెలియలేని పరిస్థితి. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఇల్లు అమ్మదామనో లేదో జాగా అమ్మదామనో అనుకుంటే అది 22A రూపంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విషయంగా ఉందని చెప్పేసి కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండేందుకు మరొకసారి ఇవాళ 22A బాధితులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమావేశం కానుంది. 22A బాధితులకు మరొకసారి అండగా ఉంటాం, పార్టీ పరంగా మీకు కావాల్సిన సహాయక సహకారాలు అందిస్తూనే ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ తోటే నగరం విచ్ఛిన్నం అయిపోయింది. 22Aతో మరింత ఆందోళన చెందుతున్నారు కనుక మీ అందరికీ అండగా ఉంటుంది. శాసనసభ సమావేశాల్లో సైతం దీనిపై మేము చర్చ పట్టుబడతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు మీ భూముల 22A జాబితా నుంచి మీ భూములు విముక్తి పొందే వరకు కూడా మీకు పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొకసారి ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 22A బాధితులు ఉన్నారు, వారంతా ఆందోళన చెందుతున్నారు. వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఇవాళ హరీష్ రావు వారికి ఒక దిశ నిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఇస్తామని చెప్పేసి మరొక భరోసానిచ్చేందుకు ఇవాళ కుత్బుల్లాపూర్లో 22A బాధితులతో సమావేశం కానున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.